క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. డిసెంబర్ నెల 28వ తేదీ 2025. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో మానవులకున్న ఏకైక శత్రువు సాతాను. దేవుని కార్యములకు, దేవుని వాక్యానికి, దేవుని సంఘానికి విరోధి ఎవరు అంటే సాతానుడే. వాని ప్రేరణతో ఈ లోకంలో మనుషులు పనిచేస్తూ ఉంటారు. మనుషులను తప్పు త్రోవలకు ప్రేరేపించువాడు వాడే, పాపము చేయుటకు ప్రేరేపించువాడు వాడే. ఎందుకంటే మనిషిని దేవునికి దూరం చేసేది పాపమే కాబట్టి, మనుషులను దేవునికి దూరం చేయటమే వాని పని కాబట్టి, మనుషులను పాపం చేయటానికి పురికొల్పుతూ ఉంటాడు. ఎవరైతే పాపములో జీవిస్తూ ఉంటారో వానిని సాతానుడు ఆడిస్తూ ఉంటాడు. ఎవరైతే పాపాన్ని జయిస్తారో వారి కాళ్ళ క్రింద సాతానుడు అణచబడి ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియులారా, దేవుడు పౌలు గారి ద్వారా మాట్లాడుతున్న మాట, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. ఆమెన్. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఎవరైతే పాపమును అసహించుకుంటూ పాపానికి దూరంగా జీవిస్తూ ఉంటారో వారికి సాతానుడు భయపడతాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీరెంత బలవంతులుగా ఉన్నా, ఎంత వాక్యము తెలిసినా పాపమును జయించకపోతే అపవాది మీ నెత్తిన కూర్చుంటాడు. పాపమును జయిస్తే దేవుడు అపవాదిని నీ కాళ్ళ క్రింద పడేస్తాడు. ఒకసారి ఆలోచన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ తండ్రి, పాపమునకు వచ్చు జీతము మరణము అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అయితే పాపమును జయించి మరణపు ముళ్ళు విరిచి పునరుద్ధానుడైన వాడవు నీ ఒక్కడవే. ప్రియ తండ్రి, అలాగున మరణము గెలిచి తిరిగి లేచిన మిమ్ములను మేము సేవించటము, ఆరాధించటము మా గొప్ప భాగ్యము తండ్రి. మీరు పాపమును జయించి తద్వారా మరణమును జయించుట ద్వారా అపవాదిని ఓడించారు. అలాగున నీ బిడ్డలమైన మేము పాపమును జయించిన వారమైతే అపవాదిని, సాతానును మా కాళ్ళ క్రింద చితక త్రొక్కిస్తారని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. మేము పాపములో ఉన్నామని